నమస్కారము. శ్లోకా ఛానల్కు స్వాగతం. వినాయక చవితి పండుగను గణేష చతుర్థి, విఘ్నేశ చతుర్థి అని కూడా పిలుస్తారు. వినాయక చవితి హిందువుల అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని జన్మదినమే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్తా నక్షత్రం రోజున గణేష చతుర్థి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సాధారణంగా సూర్యగమన ఆధారంగా ఉండే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల మధ్యలో ఈ వినాయక చవితి పండుగ వస్తుంది. ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిథి నాడు ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 6వ తేదీ 2024 శుక్రవారం మధ్యాహ్నం 3:01 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ 2024 శనివారం సాయంత్రం 5:37 వరకు చవితి తిథి ఉన్నది. అత్యంత పవిత్రమైన కాలంగా పరిగణింపబడే మధ్యాహ్న గణేష్ పూజా ముహూర్తము సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు ఉన్నది. ఈ మధ్య కాలంలో వినాయక స్థాపన మరియు పూజ చేసుకోవచ్చు. సాయంత్రం వినాయకునికి పునః పూజ నిర్వహించుకోవడానికి శుభ సమయం 6:22 నుంచి 7 గంటల లోపు. వినాయక విగ్రహం ఇంటికి తెచ్చుకోవడానికి శుభ సమయాలు సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల తరువాత, అలానే సెప్టెంబర్ 7వ తేదీ శనివారం ఉదయం 7:35 నుంచి 8:50 లోపు, తిరిగి 10:30 నుంచి 12 గంటల లోపు. చవితి చంద్రుని చూడకూడని రోజు సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం. ఈ రోజు రాత్రికి గల చంద్రుని చూస్తే నీలాపనిందలు గురి కావాల్సి వస్తుంది. వినాయక చవితి రోజున వినాయకునికి ఎంత వైభవంగా పూజ చేస్తామో అంతే వైభవంగా స్వామిని సాగనంపుతాము. కొందరు వినాయక చవితి రోజునే స్వామిని నిమజ్జనం చేస్తుంటారు. అలాంటి వారు శనివారం కాకుండా మరుసటి రోజు ఆదివారం అంటే సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 12 గంటల లోపు ఎప్పుడైనా నిమజ్జనం చేసుకోవచ్చు. కొందరు 3వ రోజు నిమజ్జనం చేస్తుంటారు. అలాంటి వారు సోమవారం అంటే సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 7:30 లోపు కానీ లేదా ఉదయం 9:30 తరువాత కానీ నిమజ్జనం చేయవచ్చు. 5వ రోజు అంటే బుధవారం అష్టమి వచ్చింది కావున బుధాష్టమి అంత శ్రేయస్కరము కాదు కాబట్టి ఈ 5 రోజులు పూజ చేసుకొని మరుసటి రోజు 6వ రోజు అంటే సెప్టెంబర్ 12వ తేదీ గురువారం నిమజ్జనం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలిపిన ఈ నిమజ్జన సమయాలు ఇంట్లో పూజ చేసుకునే వారి కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో చేసిన వినాయకుని విగ్రహాన్ని మాత్రమే పూజించండి.